మీ పేరేంటండి? నా పేరు బ్రహ్మయ్య. ఏ ఊరు నుంచి వచ్చారు? జొన్నారు. ఏంటి మీకేం బాధ? మొఖాలు అరిగినాయి, తీపులండి. డాక్టర్ దగ్గర చూపించారా ఏమన్నా? చూపించింది. ఏమన్నారు? దగ్గుతి అన్నారు కానీ దగ్గట్లే. ఎంతవరకు అరిగినాయి ఏమన్నా చెప్పారా? బాగానే అరిగినాయి అన్నారు. ఆపరేషన్ అవసరం అన్నారా? ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే చేయాలన్నారా తర్వాత అన్నారా? డబ్బులు ఉంటే చేయాలంటే మరి డబ్బులు లేవుగా. సరే, ఓకే. అయితే ఇప్పుడు మరి నా దగ్గరకు వచ్చారు ఈ ఆక్యుపంక్చర్ వైద్యం గురించి. సరే, ఎన్నాళ్ళు అయింది వచ్చి? సంవత్సరం దాటింది. కాదు, ఈ వైద్యం తీసుకొని ఈ రోజు 5వ సారి. నెల అయింది. 5 వారాలు. నెల. సరే సరే, ఈ రోజు చెయ్యకముందు వరకు ఎంత వరకు తగ్గింది? 4 వారాల్లో 4 వారాల కన్నా ఒక పావులం తగ్గింది. పావుల అంతా తగ్గింది. అదవరికి కింద కూర్చునేవారా? కూర్చోలేకపోయినా, నడవలేకపోయినా. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నా. కొద్ది నడుస్తున్నారు. ఎంత దూరం నడిస్తే నొప్పి వస్తుంది? ఒక పర్లంగా దూరం పోతే నొప్పి వస్తుంది. ఇదివరకు బయటకు వెళ్ళగానే నొప్పి. లేచి 4 అడుగులు వేయగానే నొప్పి వచ్చేది. ఇప్పుడు ఫర్లాంగ్ దూరం నడుస్తున్నా కూడా కొద్దిగా వస్తుంది. సరే, కాళ్ళు ఇదివరకు మడవలేసారా? మడవలే. సరే, ఇప్పుడు ఎలా మడుస్తున్నారు? కొద్దిగా ఒకసారి మడతేసి చూపియండి. కాలు నించొని మడతేసి చూపియండి. ఈ కాలు కూడా ఇదివరకు అసలు ఇలా మడవలేదు, అంతవరకే. కింద కూడా కూర్చోలేకపోయారు. ఇప్పుడు కూర్చోలేస్తున్నారుగా? కూర్చొని లేస్తాను. లేస్తున్నారు. లేచినప్పుడు ఎక్కడ తీపులు అనిపిస్తున్నాయి? లేచినప్పుడు తీపులే ఉండవు, లేవు. ఇప్పుడు నడతానే. సరే, లేచినప్పుడు తీపులు ఇప్పుడు లేవు తీపులుగా. ఈ వైద్యం తీసుకోముందు అసలు కింద కూర్చోలేకపోయారు, నడవలేకపోయారు. కింద కూర్చొని లేచే పరిస్థితి కూడా లేదు అసలు. సరే, కూర్చోండి. ఇప్పుడు 4 వారాలు పావుల